అందుకనే ఇన్ని శాటిలైట్లు మోదీ గారు లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఈ DF-17 దగ్గర మన దగ్గర ఆన్సర్ ఉందా గిరీష్ అని అంటే ఆన్సర్ ప్రస్తుతానికి ఇప్పుడు దాన్ని ఇంటర్సెప్ట్ చేసే కెపాసిటీ ఉందని అంటే దాని స్పీడ్ గీడ్ అవన్నీ చదవాలి. అది కూడా హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ కాబట్టి దుష్మన్కు కभी नज़रअंदाज नहीं करने का और दुश्मन को कभी कमज़ोर कभी सोचना भी नहीं चाहिए. हमेशा एक कदम आगे रहने से कुछ नष्ट नहीं है और कष्ट भी नहीं है. సో నేనేమంటానంటే ఖచ్చితంగా నష్టం లేదు. ఒకసారి దుష్మనికి ఎడ్జ్ ఇవ్వడం ఇది పాకిస్తాన్కి డంపు చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ డంపు చేసుడు కాదు, పాకిస్తాన్లో డెవలప్ చేసే ప్రయత్నం చేస్తుంది, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీరు అనొచ్చు గిరీష్ మళ్ళీ స్టెల్త్ ఫైటర్ JF-35 కూడా ఇచ్చింది కదా, JF-17 కూడా ఇచ్చింది, మన పుచ్చలు వలగొట్టినాం కదా అని అంటే మళ్ళీ చైనీస్ డూప్లికేట్ మాళ్ళు. ఇప్పుడు అది ప్రయోగించేదాకా తెలియదు కదా. అట్లా అని చెప్పి ఆ భయలు నువ్వు నాకు ఒకటి అని చెప్పి మనము గిఫ్ట్ అడగలేం కదా. నా దగ్గరనే గింత ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు తెలిసి మన రక్షక బలగాల దగ్గర అండ్ టు దట్ మ్యాటర్ ఆయన నేతృత్వంలో నీ టేబుల్ మీద ఉన్న రొట్టె నీ పిల్లల ఫ్యూచర్ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.